వెల్కమ్ టు ఏటీవీ. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాలలపై వివక్షణ చూపుతూ వర్గీకరణ చేస్తా అని అనడం తగదు అని, గతంలో చంద్రబాబు చేసిన ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేసిందని, ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగం వ్యతిరేకం, సీఎం చంద్రబాబు జిల్లా వారీగా వర్గీకరణ చేస్తానని అంటున్నాడు. మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తూ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య గారు హైదరాబాద్లో మాల మహానాడు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాలోళ్ళు తలుచుకుంటే ఎప్పుడైనా దింపేస్తారు. అందు గురించనే ఎస్సీ వర్గీకరణను వెనక్కి తీసుకోవాలని మాల మహానాడు డిమాండ్ చేస్తుంది. లేకపోతే పెద్ద ఎత్తున మేము అందరూ జిల్లాల లెవెల్లో నేను వర్గీకరణ చేసిన మాటను మటుకు వెనక్కి తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మాలలు తలుచుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే అంబేద్కర్ విగ్రహాల కాడ ధర్నాలు, రసరోకోలు చేసి శాంతియుతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిమరాడాలు ఇవ్వాలని పిలుపునిచ్చిన మాలమానాడు. ఎందుకంటే అప్పుడు నువ్వు చేసిన వర్గీకరణ గురించి వికలాంగులు అయ్యి ఆగస్టు 11 అప్పుడు లాఠీచార్జితో కట్టిన ఘనత నీదే ఉంది చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఎస్సీ వర్గీకరణని జోలి తీసుకుంటే కన్నా మేము ఉద్యమాలు చేస్తామని కూడా డిమాండ్ చేస్తున్నాం. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను మాల మహానాడు అత్యవసర సమావేశం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కుప్పమూల మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ ఏ జిల్లాకు ఆ జిల్లా నేను చేస్తానని అనకం వెనక్కి తీసుకోవాలని మాల మహానాడు డిమాండ్ చేస్తుంది. ఏంటంటే ఆ రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు ఇది చెల్లదని తీర్పిచ్చిందని కూడా నీకు గుర్తు. ఆ గుర్తుండి మాలలు చంద్రబాబు నాయుడు ఓడించిన గతి కూడా నీకు గుర్తుంది. అందు గురించనే నీవు ఎస్సీ వర్గీకరణ చేస్తే కన్నా మేము మొత్తం తిరగవాడి నీకు ఎదురుదాడి కూడా చేసే అవసరం ఉంది. మాలలు 70 లక్షలు ఉన్న మాలలకు నీవు వర్గీకరణ చేస్తా అని నీవు మాట ఇచ్చడం అంటే నారా చంద్రబాబు నాయుడు నీవు అన్న మాట వెనక్కి తీసుకో. వర్గీకరణ కాదు, వర్గీకరణ చేస్తాను వాళ్ళు ఎంతోమంది అయిపోయిండ్రు. నీవు ఇంకా వర్గీకరణ చేస్తా అంటే కన్నా బాగుండదు. చెలో విజయవాడ మొత్తం అంబేద్కర్ విగ్రహాల కాడ నిరసన తెలపాలని పిలుపునిస్తుంది మాలమానాడు. ఆంధ్రప్రదేశ్ మాలమానాడు పెద్ద ఎత్తున నిరసన చేసి శాంతియుతంగా చేయాలి. మాలల్లారా కదిలి రాండ్రి, మనకు వచ్చే ముప్పు నారా చంద్రబాబు నాయుడుతోటే ఉందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు 10 గంటల నుండి నిరసనలు తెలుపుతాం. అంబేద్కర్ విగ్రహాల కాడ నిరసనలు తెలిపి నారా చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పే రోజులు వస్తున్నాయని కూడా మేము మనం చెప్తున్నాం. ఆంధ్రకు మొత్తం కమిటీకి ఫోన్లు చేసి మొత్తం రాయలసీమ కానీ మన కడప కానీ అదేవిధంగా విజయవాడ కానీ విశాఖపట్నం మొత్తం అందరితోటి మాట్లాడి మొత్తం తీర్పిచ్చినాం. ఇవాళ అత్యవసర సమావేశంలో తీర్మానం చేసినామని కూడా మనం చేస్తున్నాం. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.